తాత్కాలికమైనటువంటి సుఖము కోసమని, for temporary happiness, క్షణభంగురమైనటువంటి యొక్క అనుకూలముల కోసమని for momentary convenience. విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. We should not waste our valuable life. కేవలము మాణిక్యం వంటి మానవుని జీవితము మసిబొగ్గులు కమ్ముకుంటున్నాం మనం ఈనాడు. A precious valuable gem of life is sold for coal. చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని కూడా మనం దారబోసుకుంటున్నాము. A very good opportunity is dropped. తిరిగి ఇలాంటి అవకాశం చిక్కాలంటే ఇది మహా కష్టము. It is very difficult to get చిక్కిన back. దానిని సాధించాలి, That what you have on hand సాధించిన must దాన్ని accept. నిలుపుకోవాలి, You should uphold. నిలుపుకున్న దాన్ని అనుభవించాలి. That which is kept must be అది experienced. నిజమైనటువంటి భక్తి. కానీ That is true devotion. అట్టు కాకుండా దీనికి ఎవరో కారకులని, ఎవరో దీనికి కర్తలని మనం భ్రమిస్తూ, ఇతరులను నిందిస్తూ, ఇతరులను విమర్శిస్తూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. We should not waste our life blaming others that someone are అన్నిటికీ మన responsible. మనసే మూల కారణం. For everything, mind is responsible. నీ మనసు మంచిగా ఉన్నదా, నీకు అన్ని మంచిగా జరుగుతుంది. If your mind is good, everything is bound to be good. నీ మనసు ఏమైనా మాలిన్యంగా ఉందా, సర్వము నీకు మాలిన్యంగానే If కనిపిస్తుంది. the mind is dirty, everything will be dirty. కనుక ఎవరు దీనికి కర్తలు కాదు, No one is ఎవరు దీనికి కారకులు కాదు. no one is responsible. అన్నిటికీ నీకు నీవే కారకులు, You are నీకు responsible. నీవే కర్తవు. You are the doer. కనుక నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, You discharge your నీ duty. సత్యత్వాన్ని నీవు గుర్తించు, You understand your నీవు nature. దివ్యత్వాన్ని అనుభవించగలవు. You experience your own divinity. కనుక ఈ దివ్యత్వాన్ని అనుభవించడానికి మన హృదయము పవిత్రము గావించుకోవాలి. To experience the divinity, you should make your heart sacred.